సో అందుకే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. రాబోయే క్లాసుల్లో కూడా రిపీట్ చేస్తాము. భగవద్గీత, రామాయణ, మహాభారతాలన్నీ ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి. దేహానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. తర్వాత భగవంతుడు ఆపరేట్ చేసేది ఆత్మస్థితిలోనే, ఆత్మ లెవెల్లోనే, దేహం అన్న స్థితిలో కాదు. సో ఆత్మ ఆరోగ్యంగా అయితే శరీరం ఆటోమేటిక్గా ఆరోగ్యంగా అవుతుంది. ఆత్మని సరిదిద్దకుండా మనం పైనుంచి ఎన్ని టాబ్లెట్లు వేసినా తాత్కాలిక ఉపశమనమే ఉంటది, కానీ పర్మనెంట్ క్యూర్ అవ్వదు. సో మరి ఈ రోజుల్లో మరి కోపం తెచ్చుకోకపోతే పనులు అవుతాయా? మరి మా అందరూ వినరు కదా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. మరి బయట పరిస్థితులే అట్లున్నాయి కదా అంటే, నేను మళ్ళీ రామాయణంలోని అయోధ్య, లంక ఎగ్జాంపుల్ ఇస్తా. సో ఈ రోజు మొదటిసారి ఎవరైనా వస్తే నిన్నటి ఎపిసోడ్ చూడండి. నిన్నది చూస్తే ఈ రోజు పాయింట్ అర్థమవుతుంది. లేకపోతే ఎప్పుడు చూసినా బయట వ్యక్తుల్ని, పరిస్థితుల్ని మనం తప్పుపడుతూ పోతుంటే ఇంకెప్పటికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవం చేయలేం. సో ఇప్పుడు భగవద్గీతలోని శ్లోకానికి వస్తే, తాబేలు ఉదాహరణ. ఎవరెవరైతే భగవద్గీత చదివామో అర్థమైపోయింది అని అనుకున్నామో ఈ పాయింట్ ని క్యాచ్ చేశారా లేదా చూసుకోండి. సాంఖ్య యోగాల 58 నుంచి 68వ శ్లోకంలో తాబేలు అన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసరికి అందరు ఏం చేశారంటే, తాబేలు ఉంగరాలు వేసేసుకున్నారు, సెంటర్ టేబుల్ మీద ప్లాస్టిక్ వి పెట్టేసుకున్నారు, లేదా నిజం తాబేలు అక్వేరియంలో వేసేసుకున్నారు. కానీ ఆ ఉదాహరణ ఇచ్చి భగవానుడు మనకు అర్థం చేయించారు, ఏ రకంగా ఇంద్రియాల మీద నిగ్రహాన్ని సాధించాలి అని చెప్పి. అంటే దాని అర్థం కంట్రోల్ అని కాదు, కంట్రోల్ అన్న పదాన్ని తీసేసి. సో ఈ అభ్యాసం చేయడం వల్ల మార్గం సహజం అయిపోతుంది. అంటే బయట నుంచి మనకు అన్ని కనిపిస్తాయి. ఈ రోజు వ్యక్తి అన్న కోపంతో ఉన్నారు అని అంటే కనిపిస్తాడు కంటికి. అతను మాట్లాడే అనుచిత వాక్యాలు కూడా చెవికి వినిపిస్తాయి. అయినా కానీ వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడు వీళ్ళు శాంతి స్వరూపము, వాళ్ళలోని శాంతిని, వాళ్ళలోని స్వధర్మాన్నే చూడాలి అంటే జ్ఞాన నేత్రంతో చూస్తున్నాం. భౌతిక నేత్రాలతోటి చూస్తే అవతల వ్యక్తిలోని కోపము, ఆవేశము, రకరకాల హావభావాలు, ఆ గొంతు పెంచేయడము, కళ్ళు పెద్దవి చేసేయడము, ఇవన్నీ కనిపిస్తాయి భౌతిక నేత్రాలతో చూస్తే. సో చెవుల ద్వారా విన్నప్పుడు భూత మాటల వరకు కూడా వెళ్ళిపోయిందంటే అవే వినిపిస్తాయి. కానీ జ్ఞాన నేత్రంతో చూస్తే, జ్ఞాన నేత్రం అంటే జ్ఞానాన్ని ఆధారంగా తీసుకుని చూడడం. సో జ్ఞానం ఏం చెప్తుంది? ప్రతి ఒక్కరూ ఆత్మ, ఇదే ఆత్మ జ్ఞానం. అందుకే భగవానుడు 2వ చాప్టర్ సాంఖ్య యోగాలో అర్జునుడిని నువ్వు ఆత్మ అన్న విషయం తెలుసుకోమన్నారు.